ఒక మనుషుడు ఎప్పుడైతే పాపంలో పడుతున్నాడో, వాకిట పాపం ఎప్పుడైతే పొంచి ఉందో, శాపం, రోగాలు అంటుకుంటూ చాలా రోగాలకు కారణం ఏమిటంటే పాపాలే. దేవుణ్ణి మనం కనుగొని, ఓహో దేవుడున్నాడు, నాకేమీ భయం లేదు, దేవుడు లేనోడే భయపడతాడు, దేవుడున్నాడు ఏ విషయంలో భయపడు, దేవుడున్నాడని ధైర్యంగా ఉండి భయపడకుండా మన ఆయన దగ్గరికి వెళ్ళి సాగిలపడాలి. అంటే మన విషయం అంతా దేవునికి అప్పగించుకోవాలి. ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుషుడు ఉండేను. ఆయన అంటే యేసయ్య, మన యేసయ్య. ఆ కాలం ఎంతో సువర్ణ కాలం. ఎంత మంచి సువర్ణ కాలం అంటే, దేవాది దేవుడు, లోకాన్ని సృష్టించిన గొప్ప దేవుడు భూమి మీద నడిచిన కాలం అది. ఇదేం కాలం ఇది? కలికాలం. ఇది అన్యాయం, అక్రమం, పాపం, దుష్టత్వం చెలరేగిపోతున్న కాలం. దైవత్వానికి వ్యతిరేకంగా నడుస్తున్న కాలం ఇది. ఆ కాలము ఎంత మంచి కాలం అంటే, అసలు ముందు కానీ తర్వాత కానీ అటువంటి కృప లేదు. ఆ లోకరక్షకుడు, దేవాది దేవుడు, మనిషిని సృష్టించిన వాడు, భూమిని సృష్టించిన దేవుడు భూమి మీదకి అడుగుపెట్టి, భూమి మీద నడిచి, ప్రజల మధ్య ఉండి, ప్రజల మధ్య భోజనం చేసి, వారి మధ్య పండుకొని, వారి చేత ద్వేషించబడి, వారి చేత సిలువ వేయబడి, వారి కొరకు రక్తము చిందించి తిరిగి లేచిన గొప్ప దేవుడు. అందుకే దేవుని ప్రేమ చాలా గొప్పది. మనల్ని ఎవరయ్యా మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారంటే, యేసుక్రీస్తు మనల్ని ఇంకా ఎల్లప్పుడూ మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు. తల్లి ప్రేమ మనకు దూరమైనా, తండ్రి ప్రేమ దూరమైనా, ఎవరి ప్రేమ మనకు దూరమైనా, యేసు ప్రేమ ఎప్పుడూ మనకు దూరం కాదు. నేను ఎప్పుడూ దేవుడు మర్చిపోయేవాడు కాడు. అందుకు దేవుడు అంటాడు, తల్లి మర్చినా, తండ్రి మర్చినా నేను నిన్ను మరువనంటాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను, చప్పులు కొట్టి స్తోత్రం చెప్తాను. యేసు ప్రభుల వారు అంత గొప్ప దేవుడు. మరి మనల్ని ఎంతగానో ప్రేమించడానికి ఇష్టపడతాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వు తప్పు చేసినా నిన్ను ప్రేమించి బాధపడతాడు. బిడ్డ అంటాడు కానీ నిన్ను విడిచిపెట్టాడు, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన పట్టణములో ఉన్నాడు. మన హృదయాలు దేవునికి ఆలయాలు కావాలి. సో యేసు ప్రభుల వారు ఎక్కడున్నాడంటే, ఎందెందు వెదకినా అందందు కలడు పరమాత్ముడు. ఎందెందు వెదకినా అందందు కలడు పరమాత్ముడు. ఓ మాట, లోకంలో ఉన్న మాట మనం చెప్పకూడదు కానీ నిజం. పరమాత్ముడు అంటే పలానా ఒక చోట ఉంటాడు, అక్కడికి మనం వెళ్ళాలనేది కాదు. మనం ఎక్కడ తండ్రి అని పిలుస్తామో అక్కడ మనతో ఉంటాడు. నువ్వు అడగాలి పొద్దున్నే లేచి, తండ్రి దినమెల్లా నాతో ఉండు, నా ప్రయాణాల్లో ఉండు, నా పనుల్లో ఉండు, నా పిల్లలతో ఉండు, నా యొక్క వ్యవసాయంలో ఉండు, బిజినెస్లో ఉండు, డ్యూటీలో ఉండు, నాతో ఉండు నువ్వు అడగాలి. అప్పుడు ఖచ్చితంగా నీతోనే వస్తాడు. నీ వెంట నీ అడుగులు అడిగేసుకుంటూ వస్తాడు, నీకు ముందు నడుస్తాడు. హల్లెలూయా. యేసు మన మధ్య ఉన్నాడు. మనం చూడలేకపోతున్నాం అంతే. యేసు మన మధ్య ఉన్నాడు. సైతానుడు కూడా మన చుట్టే ఉన్నాడు. ఇద్దరు ఉంటారు, జాగ్రత్త. సైతానుడు ఎప్పుడు మనల్ని విడిచి వెళ్ళిపోయాడు, ఎక్కడ ఉంటాడు అని అనుకోకు. నువ్వన్నా నిద్రపోతావేమో కానీ వాడు నిద్రపోడు. అందుకే సైతానుడి కోసం బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఎవరిని మింగుదామా అని కాసు కూర్చుందంట. బొబ్బరించు సింహం ఆకలితో ఉంది. అది ఆకలేసిన సింహం ఎలాగైతే గాండ్రిస్తుంది, అలాగే నీతిమంతులైన పిల్లల్ని, బాప్తీసం తీసుకున్న యవనస్తుల్ని, పరిశుద్ధులైన పిల్లల్ని మింగేద్దాం. మింగేయడం అంటే ఏమిటి? శోధనలు పెడుతుంది, కష్టాలు పెట్టేస్తుంది, అవమానాల్లోకి నడిపిస్తుంది, నిందలేస్తుంది, పాపం చేయించడానికి ప్రేరేపిస్తుంది, లోకస్తులకి నీకు తేడా లేకుండా ఉండునట్లుగా నిన్ను పురుకొలుపుతుంది.
ఒక్క పన సైతానుడు ఎప్పుడు నో రెస్ట్. మనమైనా రెస్ట్ కోరుతాం కానీ సైతానుడికి రెస్ట్ లేదు. హల్లెలూయా. గమనించండి. అయితే దుష్టుడు అగ్నిబాణములు మనకి తగలకుండా మన యేసయ్య మనతోనే ఉన్నాడు. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. మన యేసయ్య ఎక్కడున్నాడు? వాడు మనల్ని తాకాలంటే మన దేవుణ్ణి దాటుకుంటూ రావాలి. మన యేసయ్యని దాటుకుంటూ వస్తేనే వాడు మనల్ని తాకుతాడు. రాగలడా? ఆలేడు. అందుకే దావీదు ఏమంటాడు తెలుసా? యేసయ్యా నీవు నాకు ఎత్తైన కోట, యేసయ్యా నువ్వు నాకు ప్రాకారం, ఆశ్రయపురం, నా దుర్గం. ఎన్ని పదాలు చెప్తాడు అనుకుంటున్నావు? ఎత్తైన కోట. ఆ కోట ఎక్కలేడాడు. ఆ కోట ఎక్కలేడు, కాలిపోతాడు. అగ్ని కోట అది. ఆ కోట మామూలు ఇటుకలతో కట్టారు అనుకుంటున్నావా? ఆ కోట దేంతో కొట్టాడు తెలుసా? అగ్ని కోట. రోగం రావాలన్నా ఆయన పర్మిషన్ తీసుకురావాలి. చాలామంది ఇప్పుడు నేను హాస్పిటల్లో కొంతమంది ప్రార్థన చేయడానికి వెళ్తాను కదా, డెంగ్యూ ఫీవర్తో ప్లేట్లెట్స్ పడిపోయి ప్రస్తుతం అంతా వీధిన డెంగ్యూ కొన్ని ప్రాణాలు కూడా పోతున్నాయి. రకరకాల రోగాలు, రకరకాల పరిస్థితులు, సడన్గా ఎన్నో రోగాలు వస్తూనే ఉంటున్నాయి. నిజం చెప్తాను, మనిషి మనం ఏదో అనుకోవద్దు. మనకి దేవుడు శక్తి ఇస్తేనే పని చేయగలం, ఆరోగ్యం ఇస్తేనే నడవగలం. అనారోగ్యం ఉండే హాస్పిటల్లో ఉంటే ఏదైనా చేయగలమా? ఆ దేవుడు కాపాడాలి. అందుకు మనం దేవుడిని ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడికి మనం ప్రేమించాలి. దేవుడు ఏం కోరుతున్నాడు తెలుసా? ప్రేమనే కోరుతున్నాడు. ఎవరు నన్ను ప్రేమిస్తారా అని కోరుతున్నాడు. మనం ఏం చేస్తాం? దేవుడికి 100 రూపాయలు 10 రూపాయలు కానికేసి ఆదివారం వచ్చాక చాలు అనుకుంటాం. లేదు, 24 గంటలు 7 రోజులు మనసారా ప్రభువుని ప్రేమించాలి. నీ మనసు దేవుడితోనే ఉండాలి. దేవుడా యేసయ్యా నేనున్నానంటే నీవు వల్లనేనయ్యా, నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటానయ్యా అని దేవుడితో చెప్పాలి. ఆయన ఆ పట్టణంలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడండి? పట్టణంలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? మనతోనే ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. మన యేసయ్య మనతోనే ఉన్నాడు. ఎప్పుడున్నాడా? ఎప్పుడు. అక్కడ ఒక ఇదిగో 12 వచ్చిన చూడండి బైబిల్. ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుష్యుడు ఉండెను. యేసు ఉన్నాడు. ఆ పట్టణంలో ఇంకొకరు ఎవరున్నారు? కుష్ఠరోగముతో ఉండిన ఒక మనుషుడు ఉన్నాడు. యేసు ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు? కుష్ఠరోగముతో ఉన్న ఒక మనుషుడు. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన. మనిషి అంటేనే పాపం. మనిషి నిండా పాపం. కుష్ఠరోగం ఉందంట. ఆత్మీయంగా అర్థం చేసుకుందాం. అతనికి ఆ మనుషుడు పాపి. నువ్వు ఎవరివైనా రెడ్డి, కమ్మ, కాపు, బ్రాహ్మణ్, ఎస్సీ, ఎస్టీ, అదర్ క్యాస్టులన్నీ మనం పెట్టుకున్నాయి. కులాలన్నీ మనం పెట్టుకున్నాయి. కుల పోరాటాలు వద్దు మనకి, కుల జెండాలు వద్దు మనకి. క్రీస్తు జెండాయే ముద్దు మనకి. హల్లెలూయా. కుల జెండాలు వద్దు మనకి. మనకు కావాల్సింది ఏమిటి? క్రీస్తు జెండా. బిడ్డలారా, ఇవన్నీ మనం పెట్టుకున్నవి. ఏ కులమైనా నువ్వెవరివి? పాపివి. కుష్ఠరోగం మనిషి అపవిత్రుడు. నువ్వు ఎవరివి అంటే పాపివి. స్తోత్రం. పాపివి. పాపముతో ఉన్న మనుషుడు అక్కడ ఉన్నాడు. ఈ పాపం ఎంత ప్రమాదకరం అంటే మీరు చెప్తున్నాను, పాపం వలన భయం కలుగుతుంది. ఏం కలుగుతుంది? నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. పాపం చేసినోడు ధైర్యంగా తలెత్తుకోలేడు, మందిరానికి రాలేడు. హల్లెలూయా. పాపంతో ఉన్న మనుషుడు
మందిరంలో దేవుడి దగ్గర కూడా అలా బుర్రంచుకుని ఎక్కడెక్కడో కింద కూర్చుంటాడు. ఎందుకంటే పాపం ఉంది లోపల, తలెత్తుకోలేడు, ధైర్యంగా మాట్లాడలేడు, సేవకుడు ముందు రాలేడు, సేవకుడు ఇలా వస్తుంటే పక్క వెళ్ళిపోతాడు. ఎందుకని? పాపం చేస్తున్నాడు. ఎవరైనా సరే ఇప్పుడు మేము ధైర్యంగా వాక్యం చెప్పగలుగుతున్నామంటే యేసు రక్తం చేత పాపము నుండి విడుదల పొందాం. అలాగే నేను ఒక పక్కన పాపం, ఒక పక్కన దేవుడు పెట్టుకున్నాక వాక్యం చెప్పలేను. పరిశుద్ధాత్మ నడిపింపు ఉండదు, ఏదేదో చెప్పుకుంటూ పోతాం. ప్రైజ్ ది లార్డ్. పాపం వల్ల భయం కలుగుతుంది, పాపం వలన రోగాలు వస్తాయి. ఒక మనుషుడు ఎప్పుడైతే పాపంలో పడుతున్నాడో, వాకిట పాపం ఎప్పుడైతే పొంచి ఉందో శాపం, రోగాలు అంటుకుంటూ చాలా రోగాలకు కారణం ఏమిటంటే పాపాలే. వాళ్ళు చేసిన పాపముల వల్లనే రోగాలు వస్తుంటాయి. రోగం వచ్చిందా ఇక నీ ఇంటిని ఊడ్చుకుంటూ పోతుంది, మొత్తం నీ ధనాన్ని, నీ సంతోషాన్ని అన్నీ ఊడ్చుకుంటూ పోతుంది. రోగం రాకుండా ఉండాలంటే పాపం చేయకుండా ఉండాలి. పాపము వలన వచ్చు జీతము మరణం. చివరికి నువ్వు పాపం చేసుకుంటూ చచ్చిపోయావనుకో, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎక్కడ బాధ పెట్టినా ఏమిటి? ఎక్కడ బాధ పెట్టాలి? భర్త పక్కనే అది బైబిల్లో ఉందా? చచ్చిపోయిన తర్వాత భర్త పక్కనే భార్యను బాధ పెట్టాలి, మా వాళ్ళు బాధ పెట్టాలని బైబిల్లో ఎక్కడా లేదు. అది కేవలం కొన్ని మత సంబంధమైన చర్చెస్ పుట్టించిన ఒక ఆచారం అంతే. ఈ మట్టిని మట్టిలో కలపాలంతే. పరలోక రాజ్యంలో భార్య, భర్త, అన్న, తమ్ముడి బంధాలు ఏముండవు, అందరూ దూతల్లా ఉంటాం. స్తోత్రం. ముద్దులు తమ ముద్దులను పాతి పెట్టుకుంటారు. నువ్వు వచ్చి నన్ను ఆరాధన చేయి అంటాడు దేవుడు. నువ్వు వచ్చి నన్ను ఆరాధన చేయి, సమాధుల కోసం ఎందుకు పెద్ద లొల్లి చేస్తున్నావు? సో పాపం వలన వచ్చు జీతము మరణం. రకరకాలమైన శోధనలు వస్తాయి. అయితే కుష్ఠరోగం కలిగిన మనుషుడికి ఈ రోగము నుంచి విడుదల పొందాలని కోరుకున్నాడు. ఏం పొందాలని కోరుకున్నాడు? అప్పుడు వాడు యేసును చూచి సాగిలపడి ఏం చేశాడంటే, వాడు యేసును చూచాడు. మరి ఈ రోగాన్ని ఎవరు తీసేస్తారు? ఈ పాపపు రోగాన్ని తీసేసేది ఎవరు? ఈ కష్టాలను తీసేసేది ఎవరు? ఈ శ్రమను తీసేసేది ఎవరు? ఈ పరిస్థితిని మార్చేది ఎవరు? ఎన్ని సంవత్సరాలని ఇదే కష్టాలా? ఎన్ని సంవత్సరాలని ఇదే పరిస్థితా? మన పరిస్థితిని మార్చేవాడు మన పట్టణంలోనే ఉన్నాడు. మన జీవితాన్ని కట్టే దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. మన పరిస్థితిని బాగు చేసే దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. నిజంగా ఈ దేవుణ్ణి కానీ మనం చూస్తే, ఆయన యేసును చూచాడు. మనం యేసును కానీ మనం చూస్తే మన జీవితాలు అద్భుతంగా మారిపోతాయి. చీకటి వెలుగుగా మారిపోతుంది, నింద సంతోషంగా ఘనతగా మారిపోతుంది, పేదరికం ఐశ్వర్యంగా మారిపోతుంది, అపవిత్రత పరిశుద్ధతగా మారిపోతుంది, అసమాధానం, కుటుంబాలు అన్నీ అసమాధానం, గొడవలు, చీకులు, చికాకులు, సమాధానం లేని పరిస్థితులన్నీ, భార్యాభర్తలు సంతోషంగా ఉండి, పిల్లలందరూ సంతోషంగా ఉండి చక్కటి జీవితం యేసు నీకు ఇస్తాడు. అది యేసు వలనే సాధ్యం. మరి ఎవ్వరు కూడా అటువంటి జీవితం నీకు ఇవ్వరు. యేసు చక్కటి జీవితం నీకు ఇవ్వగలడు. వారు ఏం చేశారంట? అతను ఏం చేశారంటే యేసును చూచి చాలామంది వారి జీవితాలను కట్టుకోవడానికి, బాగు చేసుకోవడానికి, పరిస్థితులు మార్చుకోవడానికి ఎవరెవరినో చూస్తారు, ఎవరెవరో దగ్గరికి వెళ్తారు. చిన్న సమస్య వచ్చిందనుకో, ఆడ పోదాం, ఏమన్నా తాడిస్తాడేమో కట్టుకుందాం, అక్కడ పోదాం, హల్లెలూయా, ఎవరి దగ్గర చూపించుకుందాం, ఎవరనేది పలు చోట్ల తిరుగుతారు. నీకు ఒక సంఘం ఉంది, ఒక సేవకుడు ఉన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, చూపించుకోవడానికి అక్కడ వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. ఏం అవసరం, సోయిలేని మాటలు, సోయిలేని మనుషులు. హల్లెలూయా. నీ మోకాళ్ళ ప్రార్థన నీకు ఉన్నట్లయితే ఏది నిన్ను తాగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, పలానా వ్యక్తి నాకు చేతబడి చేస్తున్నాడు అనుకుందాం. నా ఎంటుకలు తీసేసుకున్నాడు, పోనీ తీసేసుకున్నాడు, బట్టలు తీసేసుకున్నాడు, ఓ భూమ్ 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 బుష్ బుష్ అంటాడు.
అంటూ నువ్వేం చేస్తావు? అది చూసండి అయిపోయి చచ్చిపోయాను బాబోయ్ అంతే. నువ్వు చెయ్యక్కర్లేదు. అది ఎప్పుడైతే చూసా నీ గుండె ఆరిపోయి అయిపోయి కింద పడిపోతా లేకు నేను చచ్చిపోతాను. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారందరికంటే అంతలా తాగితే మన దేవుడు ఎందుకు? ఇంకా వాడెవడు ఓం బూమ్ బుష్ అంటే చేతబళ్ళు వచ్చి మనకు తాగితే మన దేవుడు నిద్రపోతున్నాడు, నిన్ను విడిచి దూరంగా ఉన్నాడు. కాపరి, యెహోవా నా కాపరి. ఏమనుకుంటున్నావు? నా చుట్టూ నా దేవుడు దుడ్డు కర్ర పెట్టుకుని నిలబడతాడు. ఓడరాది నా బిడ్డ, ఇల్లు నా ఇల్లు. చాలామంది ఎర్ర నిమ్మకాయలు పడేసిపోతూ ఉంటుంటారు. మనకేం భయం లేదు. యేసు మనకు తోడుగా ఉన్నాడు. నువ్వే భయపడకూడదు. నువ్వు భయపడకూడదు. దేనికి భయపడకూడదు, ఎవరికి భయపడకూడదు. నీ అంత చూస్తా అది చేస్తా చిటికలేస్తారు కొంతమంది, చిటికలేస్తారు, నవ్వుకోవాలి మనసులో. ఎందుకనగా ఆకాశమందున్న దేవుడు ప్రతి చిటికను చూస్తున్నాడు, ప్రతి మాటను చూస్తున్నాడు. ప్రతి రెంకులేసాడు. ఒక రెంకులేస్తారు కొంతమంది, ఇట్లా రెంకులేస్తారు. హిజ్కియా అంటాడు. యేసుప్రభు అన్నాడు, ఇదిగో సిరియా రాజు వేసిన రెంకులు నేను చూశాను. హల్లెలూయా, స్తోత్రం. సిరియా రాజు సంఖ్యలు నేను చూశాను, ఆ రంకెలు చూశాను, నేను ఆ ముక్కుకి గాలం వేస్తానంటాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే యేసును చూడాలి, భయపడకూడదు. భయపడేవాడు ఉరిలో పడతాడు, గోతులో భయం ఎప్పుడైతే పడుతున్నావో నువ్వు గోతులో ఖచ్చితంగా పడతావు. అందుకే దేవుడు ప్రత్యేకంగా చెప్పాడు, భయపడకు 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 భయపడకు. బైబిల్లో భయపడకనే మాట ఎన్నిసార్లు ఉందో తెలుసా? బైబిల్లో భయపడకనే మాట మన సంవత్సరానికి ఎన్ని రోజులు? సంవత్సరానికి ఎన్ని రోజులయ్యా? 365. బైబిల్లో భయపడకనే మాట 366 సార్లు ఉంది. చప్పలు కూడా స్తోత్రం చెప్తాం. అంటే రోజు ఒకటి ఎక్స్ట్రాగానే ఇచ్చాడు, ఒకటి ఎక్స్ట్రాని ఇచ్చాడు. రోజు దేవుడు నీతో చెప్పే మాట ఏమిటి? భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. భయపడకు, నేను నీతో ఉన్నాను. భయపడకు, నేను నీకు ముందుగా నడుస్తున్నాను. భయపడకు, నీ శత్రువులకి శత్రువు అవుతున్నాను అని చెప్తున్నాడు. ఏం చేయాలి? యేసును చూడు. ఎక్కడున్నాడు? పట్టణములో ఉన్నాడు. ఆయన పట్టణములో ఉన్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆ కుష్ఠరోగం కలిగిన వాడు ఎవరిని చూశాడండి? అయ్యో, ఈ పరిస్థితి నన్ను మార్చడానికి, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ నిందలు మార్చడానికి నేను ఎవరిని చూడాలి? అదుగో సర్వశక్తిమంతుడు, కరుణామయుడు, ప్రేమ కలిగిన వాడు, తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువ ప్రేమించిన వాడు. ఎంత ప్రేమించాడంటే, చూడు నా చేతులు చూడు, నీ కొరకు దిగిన మేకులు చూడు, నీ కొరకు పెట్టుకున్న ఈ కిరీటము చూడు, నీ కొరకు నేను పొందిన ఈ దెబ్బలు చూడు, నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నా గాయములు చూడు, పంచగాయములు చూడు, నీ కొరకే నేను ఈ పోట్లు బల్లెము నా పక్కలో పొడిచారు, అది నీ కొరకే. ఎన్నో బాధలు పెట్టారు, అవన్నీ భరించుకున్నా నీ కొరకే బిడ్డ. నేను ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయన చూడంతే. ఆయన ఉన్నాడని, నా తండ్రి ఉన్నాడని అనుకో. ఆయన ఖచ్చితంగా నిన్ను చంకన పెట్టుకుంటాడు, చేతిలో రాసుకుంటాడు, కౌగిలిలో దాస్తాడు, రెక్కల కింద నిన్ను భద్రపరుస్తాడు. హల్లెలూయా. మళ్ళా చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సో మనకున్న బాధలను ఎవరు చూస్తాం? మనం యేసును చూసి ఇతను మనిషి ఏం చేశాడంటే సాగిలిపడ్డాడు. హల్లెలూయా. అంటే దేవుణ్ణి మనం కనుగొని, ఓహో దేవుడున్నాడు, నాకేమీ భయం లేదు. దేవుడు లేనోడే భయపడతాడు. దేవుడున్నాడు, ఏ విషయంలో భయపడు. దేవుడున్నాడని ధైర్యంగా ఉండి భయపడకుండా మన ఆయన దగ్గరికి వెళ్ళి సాగిలిపడాలి. అంటే మన విషయం అంతా దేవునికి అప్పగించుకోవాలి.
బైబిల్లో ఒక మాట ఉంది, చెప్తున్నాను వినండి. ఎవని మనసు దేవుడి మీద ఆనుకుని ఉందో వారిని పూర్ణ శాంతి గలవానిగా ప్రభు చేస్తాడట. ఎందుకనగా వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేవుడు నిన్ను శాంతి సమాధానంతో నింపాలంటే నీ భారం పెట్టుకుని నువ్వు చింతపడకూడదు. నువ్వు అయ్యో ఏం జరుగుతుందో అనాలి. నువ్వు వెళ్ళి అంతానికి అప్పగించే ఆయనకి చెప్పాలి. ఆ దేవుడు ఉన్నాడా అనుకోకూడదు. దేవా నీవు ఉన్నావు, నేను ఈ కష్టంలో ఉన్నాను, ఈ బాధల్లో ఉన్నాను, నాకు ఈ అవసరం ఉందని యేసుకు చెప్పాలి. చెప్పరు, మనుషులు అందరికీ చెప్తారు. వాడకట్లో ఇరుగమ్మకి పొరుగమ్మకి, దూరం ఉన్న వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పుకుంటారు బాధలన్నీ. వాళ్ళు ఏం చేస్తారు? కాల్ చేస్తారు. నీ దగ్గర మంచిగా ఉంటారు, పలానా అమ్మ అని చెప్పేసి అందరు కాల్ చేస్తారు. మనం ఏం చేయాలి? యేసు దగ్గర సాగిలపడాలి. ఏం చేయాలి? యేసు దగ్గర సాగిలపడాలి. యేసుకు చెప్పాలి, తండ్రి నీకే స్తోత్రం నాయనా, పరిస్థితిలో ఉన్నానయ్యా, ఇలా ఉన్నానయ్యా, నాకు ఈ బాధ ఉందయ్యా, హాస్పిటల్కి వెళ్తున్నానయ్యా, నా భర్తతో బాధ ఉందయ్యా, అప్పులు బాధ ఉందయ్యా, పొలం బాధ ఉందయ్యా. ఆగులపల్లిలో ఒక ఆమె ఒకరోజు నా దగ్గరికి వచ్చింది. తనకున్న పొలాన్ని బంధువులు ఏం చేశారంటే అన్యాయంగా లాగేసుకుంటున్నారు. ఈమె భర్త పాపం చూస్తే బలహీనుడు అని చెప్పేసి బలవంతులైన వాళ్ళు వచ్చి ఆమెను కొట్టి, భర్తను కొట్టి, ఈ పొలం మాదే, పో ఎవరితో చెప్పుకోండి, దిక్కున్నా కాడికి చెప్పుకో అన్నారు. చెప్పింది, అయ్యా అన్నా మాకెవ్వరు లేరన్నా, మాకున్నదే గా పొలం అన్నా, లాగేసుకుంటున్నారన్నా, నన్ను గంటేశారన్నా, నా భర్తను కొట్టారు, ఏం చేయాలి? అమ్మా మనకు దేవుడు ఉన్నాడు, నువ్వేమి భయపడక. అలాగ పొలం అని వాళ్ళకి ఇవ్వకు, పొలం ఇవ్వకు. ఎలా వెళ్ళాలో అలా వెళ్ళు, కొట్లాట్లు కూడా వద్దు, ప్రార్థన చేయి, నీ పొలం నీకు వస్తుంది. 3 నెలలు ప్రార్థన చేసింది. అమ్మని వెళ్ళినప్పుడు అడిగాను, అమ్మ నీ పొలం నీకు వచ్చిందా? సార్ అన్ని గొడవలు పోయినాయి, నా పొలం దేవుడు నాకు ఇచ్చాడు అన్నాడు. ఎవరికి చెప్పుకుందామే? సమస్య ఎవరికి చెప్పుకుంది? యేసుకు చెప్పుకోవాలి. చాలామంది చెప్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని వదిలేస్తారు అంతే. పాస్టర్ గారు ఫోన్ చేస్తారు, ఎక్కడో దేశంలో ఉన్న పాస్టర్లు అందరికీ ఫోన్ చేస్తారు, అన్న ప్రార్థన చేయండి, ఇదిగో నా ఇంత లిస్ట్ ఇస్తారు. నాకైతే ఒక్కొక్కరు ఇంత లిస్ట్ ఇస్తారు, చేసుకోండి, మీరు చేసుకోండి. దేనికోసం చేసుకోవాలి? నాకు కారు కావాలి, నాకు అది కావాలి, చేసుకోండి. పాస్టర్ గారు మర్చిపోకుండా నా కోసం ఉపవాసం ఉండండి. చేస్తాం, మేము కూడా చేస్తాం, అది మా పని. మీ అందరి కోసం ప్రార్థన చేయటం మా పని, మేము చేస్తాం. కానీ నీవేం చెయ్యాలంటే సాగిలపడు. అన్నకి గర్భఫలం లేదు, దేవుడి మందిరానికి వచ్చింది, నీళ్లు కుమ్మరించుకున్నట్లుగా తన హృదయాన్ని కుమ్మరించుకుని దేవునికి అప్పగించుకుంది. అయ్యా నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, నేను ఈ కష్టాల్లో ఉన్నాను అని విశ్వాసంతో తన చర్య అంతా చెప్పుకుంది, తన బాధలన్నీ చెప్పుకుంది. దేవుడు ఏం చేశాడు? మంచి కుమారుణ్ణి ఇచ్చాడు. స్తోత్రం చెప్దాం. అలాగే నువ్వేం చేయాలి? పట్టణములో ఉన్న యేసును చూడాలి, యేసుకు దగ్గర నువ్వు సాగిలపడి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొని. ఏమన్నాడు అక్కడ మాట? నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అన్నాడా? చెయ్యగలవు అన్నాడు. చప్పలు కూడా గట్టిగా స్తోత్రం చెప్తాం. బాగా వినండి, ఇక్కడ ఈ విధంగా మనం మాట్లాడుకోవచ్చు. ఆ కుష్ఠరోగి వచ్చి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అంటే అదొక ఏమంటారు, ఒకటి వినతి పత్రం. చెయ్యి తండ్రి చేస్తే చెయ్యి, లేకపోతే చెయ్యి తండ్రి అని ఒక అడుగుతున్నాడు. అదొక పదం. ఇంకొకలాగా అడగచ్చు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేస్తావా చేయవా? హల్లెలూయా. చేస్తావా చేయవా? ఎందుకు చేయవు? అసలు నువ్వు ఉన్నావా లేవా? నా ప్రార్థన వింటున్నావా లేదా? చాలామంది యేసు దగ్గరికి వచ్చి క్వశ్చన్స్. ఉన్నావా లేవా? దేవుడా నువ్వు ఎక్కడున్నావు? ఉన్నావా లేవా? అసలు ఉంటే ఎక్కడున్నావు? అలా అనలేదు. ఈయన ఏమన్నాడు తెలుసా? నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అంటే అర్థం ఏమిటి? నువ్వు సమర్థుడు, ఫెయిత్, విశ్వాసం ఉంచాడు. నువ్వు కూడా ఏదైనా, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, వీటిలో నుంచి నన్ను
పైకి తీసుకుని రాగలవు, నాకు విడుదల ఇవ్వగలవు, నాకు సహాయము చెయ్యగలవు, నువ్వు సమర్థుడువు, నువ్వు నన్ను పరిస్థితిని లేవనెత్తగలవు అనాలి. చేస్తావా? చెయ్యవా? చెయ్యి తండ్రి. ఈ రెండు కాదు. ఇతడు విశ్వాసంలో ఎంత పరిపూర్ణుడో, ఉన్నతమైన స్థితి కలిగిన వాడో అర్థం చేసుకోండి. అతను ఏమన్నాడో తెలుసా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యగలవు, ఈ పరిస్థితిలో నుంచి నన్ను దాటించగలవు, 10,000 మంది నాపైకి దండెత్తిన అపాయమునికి నేను ఎవ్వరికి భయపడను, ఎందుకనగా నువ్వు నన్ను కాపాడగలవు, రక్షించగలవు, నా తలను పైకెత్తగలవు, నువ్వు నాకున్నావు అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నాకిష్టమే, నువ్వు శుద్ధుడుగా అన్నాడు. చప్పలు కొట్టి స్తోత్రం చెప్దాం. వెంటనే అతను కుష్ఠరోగం అంతా పోయి, పాపరోగం అంతా పోయి, బాధలన్నీ పోయి, కష్టాలన్నీ పోయి మంచి స్థితి కలిగిన వానిగా నిలబడ్డాడు. చూసారా? యేసు దగ్గరికి రాకముందే నీ బాధలు, యేసు దగ్గరికి రాకముందే నీ అవమానాలు, నీ కష్టాలు, అప్పులు, నీ శోధనలు, అపవిత్రతలు అన్నీ యేసు దగ్గరికి రాకముందే యేసు దగ్గరికి వచ్చి సాగిలిపడి విశ్వాసం ఉంచినట్లయితే నీ పరిస్థితిని ఆయన మార్చగలడు.